Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ అండి, నమస్తే అండి. చాలామంది నాడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మనం ఏదైనా అనుకుంటాం కదా, అనుకున్నది జరుగుతుందా, తదాస్తు దేవతలు నిజంగా ఉంటారా, ఇవన్నీ మనకు మాటకు అంత పవర్ ఉంటుందా అంటే ఎస్ అండి, ఉంటుంది. అందుకోసం మన పెద్దవారు ఏమన్నారంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు, మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడంటే పదాలకు కూడా ఎనర్జీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఎనర్జీ అండి. సో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటే పాజిటివ్గా మాట్లాడమని అంటారు పెద్దలు. సో ఎందుకు పాజిటివ్గా మాట్లాడంటే, పాజిటివ్గా మాట్లాడితే పైన తదాస్తు ఏమంటారు, తదాస్తు అంటారు. సో ఏ టైంలో అంటే చూడండి, మార్నింగ్ టైం చాలా ఎఫెక్టివ్. అంటే మార్నింగ్ 3:45 ఏదైతే టైం ఉందో ఈ టైంలో చాలా అద్భుతాలు జరుగుతాయండి. సో అలాంటి టైంలో మనం పలికిన మాటలు కావచ్చు, లేదా చేసినటువంటి ఆలోచనలు కావచ్చు, చాలా రియాలిటీ అవుతుంటాయి. అందుకోసమే బ్రహ్మముహూర్తంలో మీరు లేచిన తర్వాత ఫస్ట్ థాట్, అందుకోసమే మనం పడుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆలోచనలు ఏమీ ఉండవు కదండి. అందుకోసం మనం డీప్ స్లీప్లోకి వెళ్తాం. అప్పుడే స్టార్ట్ అవుతుంది మన జర్నీ. ఎప్పుడైతే మొట్టమొదటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకు అత్యంత శక్తివంతమై ఉంటుందండి. ఓకే, థాట్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఎనర్జీ వెన్ ఫస్ట్ థాట్, అంటే మనం ఫస్ట్ రిలీజింగ్ థాట్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఎనర్జీ. ఈ హైయెస్ట్ ఎనర్జీ థాట్ యూనివర్స్లోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి వాస్తవ రూపం, అంటే మనం ఏదైతే చూసామంటే చూడు, ప్రతి ఆలోచన ఒక చిత్ర రూపంలోనే బయటికి వెళ్తుంది. సో ఆ పిక్చర్ ఎంత క్వాలిటీగా ఉంటుందంటే, మనం ఆల్రెడీ నైట్ నిద్రపోయి ఉంటాం కాబట్టి చాలా ఎనర్జీ రిసీవ్ చేసుకొని ఉంటాం. ఫస్ట్ థాట్ దానిపై పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు అది వర్క్ అవుతుంది. సో మీ అందుకోసమే ఫస్ట్ ఎవరు కూడా డిసప్పాయింట్ మూడ్లో, డిప్రెషన్ మూడ్లో ఎట్టి పరిస్థితుల్లో నిద్ర లేవద్దు, యాంగర్ మూడ్లో లేవద్దు. ఎప్పుడైనా సరే ప్రశాంతమైనటువంటి నిద్ర పడుకొని యాక్టివ్గా ప్రశాంతంగా నిద్రపోయి యాక్టివ్గా లేవాలి. ఎందుకంటే సో పీస్ఫుల్ అండ్ హ్యాపీనెస్తో నిద్ర లేస్తే రోజంతా ఆ విధంగానే ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఏది పలికినా తదాస్తు దేవత తదాస్తు అంటారు, ఏది ఆలోచించినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. సో ఇట్లా మీ లైఫ్లోకి ఏది కావాలి, హెల్తా, వెల్తా, రిలేషన్షిప్, కెరియరా, ఏది కావాల్సినా కూడా దాని యందు మీరు పాజిటివ్గా చేయండి. ఆల్రెడీ ఒకవేళ మీ హెల్త్ కావాలంటే నిజంగా మీరు అలాంటి హెల్త్ కండిషన్లో ఉంటే మీరు ఎలా ఉంటారో నిజంగా ఒక టెక్నిక్ అండి, ఏం లేదు, నిజంగా చూడండి, ఎయిర్ తీసుకున్నానండి, నిండు గాలి తీసుకున్నంటే అప్పుడు మీ యొక్క ఎనర్జీ లెవెల్ హైలో ఉంటుంది. ఆ హై ఎనర్జీ నుంచి థాట్ రిలీజ్ చేస్తే మీకు వస్తుందండి, అంటే హెల్త్, వెల్త్, మీ ఇష్టం. అది ఇల్లా, కారా, లేకపోతే గోల్డా, దేది కావాలన్నా కూడా మనం ఉదయాన్ని చూడండి, రాత్రి చూడండి, 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటండి, బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. బీటా స్టేట్ అండ్ ఆల్ఫా స్టేట్, టీటా స్టేట్, డెల్టా స్టేట్. బీటా, సో బీటా స్టేట్ ఆఫ్ మైండ్లో ఏమవుతుందంటే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో కనుక థాట్ రిలీజ్ చేస్తే అది అంత వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అదే ఆల్ఫా స్టేట్లో మీరు అన్నట్టుగా మనం ఉదయం నిద్రలేస్తాం కదండి, లేచినప్పుడు రాత్రి పడుకునే సమయంలో ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ సహజంగా ఉంటుంది, స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ కూడా ఉంటుంది. సో ఈ స్థితిలో మనం ఏదైతే అనుకుంటామో అనుకున్నది రియాలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఆలోచన తగ్గుతున్న కొద్దీ రియాలిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టీటా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఈజ్ టీటా స్టేట్ ఆఫ్ మైండ్. అంటే డీప్ మెడిటేషన్ చేసినప్పుడు, డీప్ రిలాక్సేషన్ అయినప్పుడు ఉన్న స్థితి టీటా స్టేట్. ఈ టీటా స్టేట్లో మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ వర్కౌట్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ మన క్లాస్లో మెయిన్ ప్రాక్టికల్ క్లాసెస్లో నేర్పించేటటువంటి సెషన్ ఇది టీటా. ఇది డెల్టా, గాఢ నిద్ర ఉంటాం కదా, ఆ గాఢ నిద్రలో డెల్టా. ఇది మనకు అనవసరం. ఓకే, మనకి ఇది అనవసరం. మనకు అవసరమైంది ఆల్ఫా అండ్ టీటానే. ఈ టీటా స్టేట్ ఆఫ్ మైండ్లో ఎవరైతే ఎక్కువగా గడుపుతారో వాళ్ళ ఆలోచనకి ఎక్కువ శక్తి ఉంటుంది. అలాంటి ఆలోచన నుంచి థాట్ రిలీజ్ అయినప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటే అది 100% రియాలిటీ అవుతుంది. సో మామూలు టైంలో ఉంటుంది కానీ ఆ మామూలు టైంలో పవర్ తక్కువ ఉంటుంది. బట్ ఎనీవే 1% కూడా మనం ప్రతి పర్సెంట్ మనం ఉపయోగించుకోవాలి, ప్రతి ఛాన్స్ మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. సో ఒక్కసారి మనకు తదాస్తు. అందుకోసం చూడండి, నేను కొంతమంది ఏమంటారంటే, సార్ నీ మంచివాడిని, మరి నాకు ఇన్ని అప్పులు ఎందుకు ఉన్నాయి, మంచివాడిని, నీ కష్టాలు నాకు ఎందుకు ఎదురవుతున్నాయి, సార్ నీ మంచివాడు, మీరు ఎవరు అనుకుంటున్నారు, మీరు మంచి అని మీరు అనుకుంటున్నారు. బట్ యూనివర్స్ దృష్టిలో మంచా చెడా కాదండి, యూనివర్స్ ఎప్పుడు తదాస్తు అన్నట్టుగానే ఉంటుంది. చూస్తే మీరు ఏ విగ్రహం చూడండి ఎట్లా ఉంటుందని ఫిగర్ ఇలా ఉంటుంది. అంటే తదాస్తు, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే, ఏ విధంగా భావిస్తే నువ్వు ఆ విధంగానే అవుతుంటావు. సో అందుకోసం నేను పాజిటివ్ ఆలోచనలు, ఆనందకరమైన భావన ఉన్నప్పుడు మనం ఆ విధంగా, నేను మంచోరని చెప్పేసి నువ్వు నెగిటివ్గా ఆలోచించావనుకోండి, అవే వస్తాయి కదా రిజల్ట్స్. సో మీకు ఏది కావాలో వాటి యందు పాజిటివ్గా మనం ఆలోచించడం మొదలు పెడితే మన జీవితంలోకి వాటిని ఆకర్షించుకుంటాం. సో వీటి గురించి మళ్ళీ ఎక్కువగా డిస్కస్ చేయడం కోసం, ఎక్కువ విషయాలు నేర్పించడం కోసం మనం ప్రతి ఫ్రైడే అండి, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM to 9 PM
ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో బేసిక్స్ నేర్పించడం జరుగుతుందండి. ఏంటండి బేసిక్స్? ఎందుకు అంటే ఆ బేసిక్స్ స్ట్రెంత్ ఉంటే, పిల్లర్స్ స్ట్రెంత్ ఉంటే ఎంత అందమైన భవంతైనా మనం కట్టుకోవచ్చు. సో ఆ బేసిక్ స్టెప్స్ అనేది మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూయర్స్, సుమన్ టీవీ వ్యూయర్స్ చేయాల్సిన పని ఏమిటి అంటే, కామెంట్ సెక్షన్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత ఓకే, జూమ్ లింక్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీరు క్లాస్కు అటెండ్ అవ్వచ్చు. ఎక్కడ? ఇంట్లో ఉంటూ మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటండి? కేవలం గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలండి? ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఫ్రీ క్లాస్ అని మెసేజ్ చేస్తే సరిపోతుందండి. మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తర్వాత క్లాస్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మీ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం క్లాస్లో అండి. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అంటే సింపుల్ అండి. ఒక అయస్కాంతం అండి, ఇదంటే ఒక అయస్కాంతంగా భావిస్తే మనమే ఒక అయస్కాంతం అండి. మన లోపల ఎలాంటి ఆలోచన, చూడండి అయస్కాంత తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఎక్కడ ఉన్న ఇనుమును ఆకర్షించుకుంటాం. చిన్న అయస్కాంతం అనుకోండి, కొద్ది దూరంలో ఉన్నటువంటి ఇనుమునే ఆకర్షించుకుంటుంది. ఒకవేళ పేద అయస్కాంతం అయితే ఎంత కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నా కూడా ఆకర్షించుకుంటుంది. సేమ్ లైక్ దట్ మన లోపలికి మనీ రావాలి, మనం ఒక మనీ మ్యాగ్నెట్ మారాలంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎప్పుడైతే నేను మనీ మ్యాగ్నెట్ అని అనుకుంటామో ఏమవుద్దండి? మనీ అనేది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఎందుకు? స్టేట్మెంట్ ఇస్తున్నది ఎవరు? మనమే కదా. మనం స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మనీ అనేది ఎక్కడున్నా కూడా ఆకర్షించుకోండి. దాన్ని భావించాలి. చూడండి, పదంలో ఏం పవర్ ఉండదు. మనం పలికేటప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంది, అందుకోసం ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ లైఫ్లోకి ఏది కావాల్సినా కూడా మీ జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. సింపుల్, మీరు చేసిన పాజిటివ్గా ఉండండి, అంటే పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఏది కావాలన్నా మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. సో మెయిన్ గుర్తుంచుకోవాల్సిందల్లా కూడా మన ప్రతి పదాన్ని కూడా ఆలోచించి మాట్లాడాలి. మనం మాట్లాడినప్పుడు పైన తదాస్తు దేవతలు ఉంటారని గుర్తుంచుకోవాలి. సో డెఫినెట్లీ మీకు అందరికీ కూడా సక్సెస్ రావాలి. మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ప్రతిదీ ఆకర్షించుకోవచ్చండి. అయస్కాంతంలా మారండి. ఒక అయస్కాంతంలో మారి మీ జీవితంలోకి ఏది కావాలని దాన్నే ఆలోచించండి. మీకు ఏది వద్దండి, ఏది కావాలో అదే ఆలోచించండి. ఎప్పుడైతే మీకు కావాల్సింది మీరు ఆలోచిస్తూ త్రికరణ శుద్ధి చేయాలంటే మనస వాచ కర్మణ, మీకు ఏది కావాలో అదే ఆలోచిస్తూ, ఏది కావాలో అదే మాట్లాడుతూ, ఏది కావాలో దానివైపే మీరు అడుగులు వేస్తే మాత్రం లైఫ్లో మీరు ఏది కావాలంటే అది మీరు సాధించవచ్చు. కాకపోతే ఉండాల్సిందల్లా కూడా ధైర్యం అండ్ మీపైన మీకు నమ్మకం అండి. చాలామందికి నమ్మకం ఉండట్లేదండి. ఎప్పుడైతే మీ పట్ల మీకు నమ్మకం ఉంటూ అచంచలమైనటువంటి ధైర్యం ఉంటే మాత్రం ప్రతి దాన్ని కూడా మీరు సాధించవచ్చు అండి. అందరూ విజేతలుగా మిగిలాలని ఆశిస్తున్నాను. అందరూ సక్సెస్ సాధించాలండి. అందరూ కూడా క్లాస్కి అటెండ్ అవ్వండి. ప్లస్ కామెంట్ సెక్షన్లో ఐ కెన్ డూ ఇట్ అని మెసేజ్ చేయండి. ఏమని? ఐ కెన్ డూ ఇట్. నేను బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తానని కారణించు, లేకపోతే మీ ఇష్టం అండి. మీరు ఏంటి ఈ కమిట్మెంట్ తీసుకున్నారు? ఐ కెన్ డూ ఇట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. సింపుల్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.